A7 న్యూస్ ఆంధ్ర. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లా ముస్నూరు మండలం రమణక్కపేట గ్రామంలో జరిగిన గ్రామ సభకు విచ్చేసిన గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారికి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రమణక్కపేట ఫారెస్ట్ భూములకు సంబంధించి జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, రెవెన్యూ, డిఆర్ఓ, డిఎఫ్ఓ, ఫారెస్ట్ గ్రామస్తులలో ఉన్న రైతులలో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి రెవెన్యూ రికార్డులలో ఉన్న 420 ఎకరాలకు, ఫారెస్ట్లో ఉన్న భూములకు క్లాసిఫికేషన్ మార్చి పట్టాలు మంజూరు చేయవలసిందిగా కోరడమైనది. అలాగే సర్వే నెంబర్ 385/7లో ఎన్ఏఎస్పి వారు రహదారిని తవ్వుకొని వదిలివేయడం జరిగింది. కాలువపై వంతెన నిర్మాణం చేపట్టలేదని, దానివల్ల 500 ఎకరాలకు 250 మంది రైతులు, పశువులు, మేకలు, గొర్రెలు, ట్రాక్టర్లు, ఎడ్ల పనులు వ్యవసాయ భూములకు వెళ్లలేక తీవ్రంగా ఇబ్బంది గురవుతున్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మాణం చేపట్టి ఉపయోగమునకు తేవలసిందిగా అర్జీలు ఇవ్వడం జరిగింది. స్పందించిన మంత్రి గారు వెంటనే సంబంధిత అంశాలపై చర్యలు చేపట్టి రైతులకు, ప్రజలకు పట్టాలు మంజూరు చేసి వంతెన నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ మండల కార్యదర్శి వేముల బక్కయ్య, అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఆమదాల చిన్నబాబు, వేముల చంటి, ఆమదాల సురేష్, పల్లిపాము భవానీ, తోట సుబ్బారావు, ఉప్పే శ్రీనివాసరావు, బెజవాడి కొండలరావు, చిబ్బాజీ కొండలరావు, జింజునూరి లక్ష్మీనారాయణ, రంగు రాంబాబు, నందు సువర్ణ, ఆముదాల సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.